వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. గొర్రె పిల్లలపై ఊర కుక్కల దాడి చేసి 30 గొర్రె పిల్లలను కొరికి చంపినట్లు చిన్న చింతకుంట మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని పర్దిపూర్ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఇనప కంచా వేసి గొర్రె పిల్లలను అందులోంచి గొర్రెలను మేపడానికి వెళ్తే సోమవారం మధ్యాహ్నం గొర్రె పిల్లలపై ఊర కుక్కలు దాడి చేసి 30 గొర్రెలను కొరికి చంపినట్లు కావలి శ్రీశైలం 15 పంతులు నరేష్వి 15 చంపేసినట్లు గొర్రె పిల్లల విలువ 2 లక్షల రూపాయల దాకా ఉండొచ్చని రోధిస్తూ తెలిపారు. ఈ సందర్భంగా కె నరసింహులు, కావలి నరసింహులు, ధన్వాడ శివరాజు, పెద్ద ఆంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ గతంలో కూడా 34 గొర్రెలను ఊరకుక్కలు దాడి చేసి కొరికి చంపేసినట్లు తెలిపారు. గొల్ల కురుమల బ్రతుకులు నీటి మీద బుడగల్లా బ్రతుకుతున్నామని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం నుండి గొర్రె పిల్లల యజమానులకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి బుచ్చప్ప, కప్పలి లక్ష్మణతో పాటు గొల్ల కురుమలు పాల్గొన్నారు. గ్రామం పేరు కె నరసింహులు. మేము రోజు మాదిరిగానే జీవాలు మేపడానికి పోయినాము. దొడ్లే గొర్రెపిల్లలు వేసి మేపడానికి పోయినాము. వీధి కుక్కలు వచ్చి మొత్తం కొరికేయడం జరిగింది. 30 గొర్రెపిల్లలు కొరికేయడం జరిగింది. మాకు ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వీధి కుక్కల బాధ ఎక్కువైంది కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అది వీధి కుక్కలను కట్టడి చేయాలని కోరుతున్నాము. నా పేరు నరసింహ. ఇదే గొర్రెపిల్ల రెండోసారి ఇట్లా తిన్నాయి. 30 గొర్రెపిల్ల ఇంతకుముందు కూడా 20 గొర్రెపిల్లలు తిన్నాయి. కుక్కలు చంపడానికి. నా పేరు శివరాజు. గొర్రెపిల్లలు సేమ్ ఇది 3rd టైము జరగడం జరిగింది. దీనికి తగ్గట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెంపుడు జంతువులను కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం కానీ అటువంటివి ఏమన్నా ఉంటే తగిన చర్యలు తీసుకొని జంతువులను ఇంకోసారి ఇటువంటి జరగకుండా కొద్దిగా ప్రభుత్వం ఏదో ఒకటి ఆశించాలని కోరుతున్నాము. చింతకుంట మండలం మహబూబ్నగర్ జిల్లా గ్రామం పర్దిపూర్. వీడికి 3వ సారి కుక్కలు దాడి చేయడం జరిగింది సార్. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అధికారులు చెప్పడం జరిగింది, గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది. ఎవరు పని చేయట్లేదు. ఇప్పటికే 2 లక్షల రూపాయల నష్టం జరిగిపోయింది. ఏది చెప్పినా ఇది కుక్కలు ఎవరు కుక్కలు ఉంచకుండా చేయాలని మేము కోరుతున్నాము. నష్టపరిహారం ఏందన్నది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము సార్.